రాజు చెప్పండి. అంటే మనం ఇప్పుడు చూసిన విధానంగా చూస్తే ఆవిడ ఏమన్నారు అంటే ఇంకొక వ్యాఖ్య కూడా భారత్ పాకిస్తాన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లను భారత్ వాడుకుంటోంది, తాలిబాన్లను భారత్ వాడుకుంటోంది అని కూడా వ్యాఖ్య చేసింది. అంటే ఆవిడ వ్యాఖ్యలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్లను భారత్ వాడుకుంటోంది, తాలిబాన్లు ఇండియాకి సహాయం చేస్తున్నట్లుగా చెప్పారు. అలాగే ఇంకొక వైపు ఏమో ఆఫ్ఘనిస్తానే ఇండియా మీద కుట్ర చేసిందని చెప్తున్నారు. నిజంగా ఈ రెండు విభిన్నంగా ఉన్నాయి ఒకటే వ్యాఖ్యలో. మరి దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా దుర్గా, ఇప్పుడు ఆ వివరాలని కూడా మనం పక్కన పెడితే ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటున్నది ఏంటంటే భారత్ మీద కుట్ర జరుగుతోంది, ఈ విమాన ప్రమాదానికి కుట్ర కారణమై ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఇప్పుడే మనం ప్రైమ్ అయిన ఈ అంశానికి సంబంధించి ఆమె అడమ్స్ పెట్టినటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడే మనకు అందుతోంది బ్రేకింగ్. ఈ బ్రేకింగ్ ఏంటి అంటే ఇంకొక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీలు అంటే బాత్రూంలో ఒక నోట్ని కనుగొన్నారు. ఆ నోట్ ఏంటి అంటే బాంబు పెట్టున్నాం ఈ విమానంలో అని చెప్పేసి ఆ నోట్ని కూడా కనుగొన్నటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం నెంబర్ 379. ఈ విమానానికి ప్రస్తుతానికి బాంబు బెదిరింపు వచ్చింది. ప్రస్తుతానికి ఈ విమానాన్ని అత్యవసరంగా థాయిలాండ్లో ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతానికి ఆ ఫ్లైట్లో 156 మంది ప్రయాణికులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేసుకొని కుట్ర జరుగుతోందా అనేటటువంటి అనుమానాలు స్పష్టమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎయిర్ ఇండియా విమానమే అసలు అసాధారణ స్థితిలో జరిగినటువంటి ప్రమాదం. అది సాధారణ స్థితిలో జరిగినటువంటి ప్రమాదం కాదు, అది అసాధారణ స్థితిలో జరిగినటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం తర్వాత మరుసటి రోజు అంటే ఈ రోజు మరొక ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టామని చెప్పేసి ల్యాబొరేటరీలో నోటు ఉండడం అంటే ఎంత అంటే ల్యాబొరేటరీలో నోటు ఉంది అంటే ఎవరో అక్కడికి వెళ్ళి రాసి పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎయిర్ ఇండియా విమానంలోనే ఉండి కుట్రలకు పాల్పడుతున్నారా అనేటటువంటి అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది పుకెట్ నుంచి ఈ విమానం ఢిల్లీకి వస్తుంది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ థాయిలాండ్లో చేశారు. 156 మంది ప్రయాణికులు ప్రస్తుతానికి విమానం నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎయిర్ ఇండియా విమానాలను టార్గెట్ చేసుకొని కుట్రలకు పాల్పడుతున్నారా అనేటటువంటి అనుమానాలతో పాటు ఇందాక సారా అడమ్స్ ఏదైతే మనం చెప్తూ ఉన్నటువంటి ట్విట్టర్ ఉందో, ట్విట్టర్ లో ఆమె పెట్టినటువంటి ఒక నెంబర్, దిస్ ఇస్ నాట్ ఏ నెంబర్ అని చెప్పేసి ఆమె ఏదైతే చెప్పారో అది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అది నెంబర్ కాదు అని చెప్పింది. అది ఫ్లైట్ కి సంబంధించినటువంటి నెంబర్. ఏదైతే నిన్న కూలిపోయినటువంటి ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ నెంబర్ కూడా 171 అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మళ్ళీ ఎయిర్ ఇండియా విమానానికే బాంబు బెదిరింపు రావడం అనేది నిజంగా ఇది కుట్రలో భాగమేమో అనేటటువంటి అనుమానాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దుర్గా, రైట్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ రాజేందర్ అండ్ థ్యాంక్ యూ రాజు. రైట్, చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే ఊహాగానాల్ని మేము చెప్పడం మా ఉద్దేశం, ప్రైమ్ లైన్ ఉద్దేశం కాదు. కాకపోతే ఏదైనా జాగ్రత్త అవసరం అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. అడమ్స్ చేసిన ట్వీట్ కావచ్చు, లేదా ఇప్పుడు బ్రేకింగ్ అందుతున్న విషయం ప్రకారం మరొక విమానానికి బాంబు బెదిరింపు రావటం, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనే అంశంతో అయితే చెప్పడం జరుగుతోంది అనమాట. సో ఇది ఇవాల్టి మన ఇక అసలు విషయం ఏంటి అంటే సారా అడమ్స్ అనే ఒక వ్యక్తి భారత్ మీద ఆఫ్ఘనిస్తాన్లో కుట్రలు జరుగుతున్నాయని, వార్ కూడా మొదలైందని, ఆ వార్ అనేది ఎప్పుడు ఏ రూపంలో భారత్ మీద జరుగుతుందో చెప్పలేరని ఓ కామెంట్ చేసింది. సారా అడమ్స్ అమెరికా సిఐఏలో పనిచేసిన మాజీ అధికారిగా తెలుస్తోంది. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరోవైపు ఆమె తన ఎక్స్ అకౌంట్లో జూన్ 9నే ఈ కామెంట్లు చేయడం ఆసక్తి రేపుతోంది. భారతదేశంపై ఇప్పటి వరకు జరగని అతిపెద్ద దాడికి ఆఫ్ఘనిస్తాన్లో కుట్ర చేయబడుతోందంటూ ఓ కామెంటర్ రాసి పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్ తాను ఆన్లైన్లో అప్పటికే జరుగుతున్న వాదన సందర్భంగా పోస్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు.